మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో విద్యుత్ కోతలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు పెరిగాయని కేటీఆర్ అన్నారు. మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం చెప్తామన్నారు. హామీలపై కాంగ్రెస్ వెనక్కి తగ్గడం మంచిది కాదన్నారు. ఇతర పథకాల గురించి గృహజ్యోతి కానీ ఇంకోటి కానీ ఫ్రీ సిలిండర్ కానీ 1,10,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ 1,10,000 మందిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, ఏ ఒక్కరికి కటింగ్ పెట్టే ప్రయత్నం చేసినా మొత్తం కార్పొరేటర్లు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంటుంది, మీకోసం నిలబడుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ప్రభుత్వంతో కొట్లాడి మీకు రావాల్సిన పథకాన్ని ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు. నెలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి చేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, ఇప్పటికే ఆలస్యమైంది, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రశ్నించాలి, నిలదీయాలి. ఇచ్చిన హామీలు ఇయ్యకపోతే, అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పట్టాలి. కానీ 100 రోజులు ఆగుదాం, 100 రోజుల దాకా యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం. 100 రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం.